హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూస్ షార్ట్స్ తెలుగు 30. ఈరోజు న్యూస్ చూద్దాం. వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ఫిబ్రవరి 5న అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ కులాలకు చెందిన 45 నుండి 60 ఏళ్లలోపు మహిళలకు ఈ పథకం కింద 18,750 రూపాయలు జమ చేస్తారు. ఫిబ్రవరి 5 నుంచి 14వ తేదీ వరకు చేయూత సంబరాల నిర్వహణకు ప్రభుత్వం ప్రణాళిక చేస్తోంది. కాపు, ఈబీసీ, ఓసీ మహిళలు ఈ పథకానికి అర్హులు కాదు అని చెప్పారు. నెక్స్ట్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయంపై ప్రశంసలు వస్తున్నాయి. ఈ నెల 25 నుంచి 29 వరకు ఉప్పల్ స్టేడియంలో భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులను గణతంత్ర దినోత్సవం నాడు ఉచితంగా మ్యాచ్కు అనుమతిస్తామని తెలిపింది. అలాగే 25,000 కాంప్లిమెంటరీ పాస్లను స్కూల్ పిల్లలకు ఇస్తామని, వారికి ఉచితంగా భోజనం కూడా పెడతామని పేర్కొంది. నెక్స్ట్, సంక్రాంతి పండుగను మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఒకే చోట జరుపుకుంది. కొణిదెల ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ సభ్యులు బెంగళూరులోని ఓ రిసార్ట్కు చేరుకొని సందడిగా గడిపారు. తాజాగా ఫ్యామిలీ అంతా కలిసి దిగిన గ్రూప్ ఫోటోను మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో షేర్ చేశారు. పాడి పంటల భోగభాగ్యాల ఈ సంక్రాంతి ప్రతి ఇంట ఆనందాల పంటలు పండించాలని ఆశిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని ఆయన ట్వీట్ చేశారు. నెక్స్ట్, 7 ఏళ్ల క్రితం విడుదలై సంక్రాంతికి సెన్సేషనల్ హిట్గా నిలిచిన శతమానం భవతి మూవీ పార్ట్ 2పై చిత్ర యూనిట్ అప్డేట్ విడుదల చేసింది. వచ్చే సంక్రాంతికి కలుద్దాం అంటూ శతమానం భవతి నెక్స్ట్ పేజీ పేరుతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎక్స్లో ఓ పోస్టర్ విడుదల చేసింది. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది. కాగా శర్వానంద్ హీరోగా నటించిన శతమానం భవతి సినిమాను సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేశారు. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.